డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ బ్లాక్ బోర్డ్ క్లాసెస్. ఈరోజు తరగతిలో మనం కేంద్ర బ్యాంకింగ్లో మొదటి పాఠ్యాంశంలోని విషయాలను చర్చించుకుందాం. మొదటి పాఠ్యాంశం యొక్క శీర్షిక ఉపోద్ఘాతము లేదా విషయ పరిచయం. కేంద్ర బ్యాంకులు ఏ రకంగా పరిణామ క్రమాన్ని చెందాయో, వాటి విధులు, అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలలోని కేంద్ర బ్యాంకులు, వాటి నూతన పోకడలు ప్రస్తుత పాఠ్యాంశం 1లో మనం తెలుసుకోబోతున్న అంశాలు. వీటి పూర్వోత్తరాలను, వీటికి ముందు చరిత్రను కూడా మనం మన ప్రస్తుత తరగతిలో తెలుసుకుందాం. మొదటి పాఠ్యాంశంలో మనం విషయాలను తెలుసుకునే ముందు, ఇంతకంటే ముందు బ్యాంక్ అంటే ఏమిటి, వాటి అర్థం, పుట్టుక, నిర్వచనాలు, బ్యాంకింగ్ పరిమాణ క్రమం ఎలా జరిగింది, భారతదేశంలోని బ్యాంకుల స్థాపన ఏ రకంగా జరిగింది, ఇతర దేశాలలో బ్యాంకుల స్థాపన ఏ రకంగా జరిగింది, స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని బ్యాంకుల ప్రగతి ఏ రకంగా ఉంది, బ్యాంకులలో రకాలేంటి, అందులో మనం తెలుసుకోబోతున్న కేంద్ర బ్యాంక్ ఎలా ఉంటుంది, కేంద్ర బ్యాంక్ అర్థం, నిర్వచనం, స్థాపన, వాటి యొక్క ధ్యేయాలు, విధులు, దేశ ఆర్థికాభివృద్ధిలో రిజర్వ్ బ్యాంకు యొక్క పాత్ర, రిజర్వ్ బ్యాంకు సాధించిన విజయాలు మరియు వైఫల్యాలు, వాటి భవిష్యత్తు వంటి అంశాలను వివరంగా ఒక్కొక్క తరగతిలో తెలుసుకుంటూ వెళ్దాం. ప్రస్తుతం మనం బ్యాంకు అంటే ఏంటి, అర్థం, దాని పుట్టుక, నిర్వచనాలను గురించి ఈ తరగతిలో నేర్చుకుందాం. బ్యాంక్ అనే పదం జర్మన్ భాషలోని జాయింట్ స్టాక్ సంస్థ అనే అర్థం నుంచి పుట్టింది. మనం మొదటిగా జర్మన్ భాషలోని జాయింట్ స్టాక్ సంస్థలనే బ్యాంకులుగా తెలుసుకోవడం జరిగింది. గ్రీక్, రోమన్ నగర రాజ్యాలు ఉన్న కాలంలో వడ్డీ వ్యాపారం చేసే వడ్డీ వ్యాపారస్తులను బెంచర్లుగా పిలిచేవారు. ప్రస్తుతం మనం చూస్తున్న బ్యాంకులన్నీ ఒకప్పుడు వడ్డీ వ్యాపారస్తుల ద్వారా, స్వర్ణకారుల ద్వారా ఏర్పడిన చిన్న చిన్న సంస్థలే. ఆధునిక కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేక విభిన్న విధులను నిర్వహిస్తూ వివిధ తరహా బ్యాంకులను రూపంలో పనిచేస్తూ ఒక సమగ్రమైన నిర్వచనాన్ని బ్యాంక్ అనే పదానికి అందిస్తూ ఉన్నాయి. ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి, సామాజిక వ్యవస్థలను బట్టి, వాటికి అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో మనం నిత్యం మార్పులను కూడా చూస్తున్నాం. ఒకప్పుడు కేవలం వడ్డీ వ్యాపారస్తులుగా, స్వర్ణకారులుగా చలామణి అవుతున్న వ్యక్తులు మాత్రమే నిర్వహిస్తున్న ఈ సంస్థలు నేడు ప్రభుత్వాల ఆధ్వర్యంలో కూడా నడపబడుతూ ద్రవ్య చలామణి, ద్రవ్య స్థిరీకరణ, ద్రవ్య నియంత్రణ, పరపతి నియంత్రణ వంటి ఎన్నో అంశాలే కాకుండా చాలా రకపు సేవలను కూడా అందిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. మనం బ్యాంకుల నిర్వచనాలను గమనించినట్లయితే, సాధారణ వ్యాపార పద్ధతిలో వ్యక్తులు జమ కట్టే సొమ్మును వారి పేరున వారి ఖాతాలలో, అంటే వారి కరెంటు ఖాతాలు లేదా ఇతర ఖాతాలలో జమ కడుతూ ఆయా ఖాతాదారులు తనపై జారీ చేసిన చెక్కులను ఆదరించుతూ సొమ్ములను చెల్లింపు చేసే వారినే బ్యాంకర్ అని పిలవడం, ఈ బ్యాంకరు చేసే విధినే బ్యాంకుగా పిలవడం జరుగుతుంది. ఇలా ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు డాక్టర్ హెర్బర్ట్ ఎల్ హార్ట్. వీరి ప్రకారం సాధారణ వ్యాపారం ఏదైతే ఉంటుందో అటువంటి వ్యాపారమే వ్యక్తులు విత్త సంస్థలతో చేస్తూ వారు జమ చేసిన సొమ్మును, అంటే ఏ వ్యక్తులైతే ఈ బ్యాంకులో సొమ్ము జమ చేస్తారో వారి పేరు మీద వారి కరెంటు ఖాతాలలో ఆ డబ్బును జమ చేస్తూ వారు కోరినప్పుడు లేదా వారి డిమాండ్ మేరకు చెక్కులు ద్వారా కానీ లేదా ఇతర చెల్లింపు మార్గాల ద్వారా కానీ సొమ్మును చెల్లింపు చేసేవారిని బ్యాంకర్ అని చెప్పడం జరిగింది. ఇదే విధంగా సర్ జాన్ పేజెట్ ఉద్దేశంలో డిపాజిట్లను సేకరించడం, చెక్కులు చెల్లించడం, చెక్కులపై వసూళ్లు చేపట్టడం వంటి పనులు చేయడమే బ్యాంకుగా
నిర్వచించడం జరిగింది. సర్ జాన్ పేజెట్ ఉద్దేశంలో ప్రజల నుండి డిపాజిట్ల రూపంలో సొమ్మును సేకరించడం, ఆ సొమ్మును వారు అడిగినప్పుడు చెక్కుల రూపంలో చెల్లించడం, అదేవిధంగా వారికొచ్చిన చెక్కులను కూడా వసూలు చేసి పెట్టడం వంటి పనులు చేసేటివే బ్యాంకులుగా చెప్పడం జరిగింది. ఈ పనులు చెయ్యని వాటిని బ్యాంకులుగా చెప్పరు, బ్యాంకులు అనడం కుదరదు అని ఇతని ఉద్దేశం. ఇక రుణం లేదా పెట్టుబడులు ఇచ్చే ఉద్దేశంతో ప్రజల నుండి డిపాజిట్లను సేకరించి చెక్ లేదా డ్రాఫ్ట్ లేదా ఆర్డర్ లేదా మరే విధంగానైనా సరే వారు అడిగినప్పుడు లేదా కోరినప్పుడు వారి డిమాండ్ మేరకు ఆ సొమ్మును తిరిగి చెల్లించడమే బ్యాంకింగ్ అని బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టం 1949 సెక్షన్ 5B పేర్కొంటుంది. ఈ రకంగా మనం చూసినట్లయితే బ్యాంకులు సొమ్ములను సేకరిస్తాయని, ప్రజల నుండి సేకరించిన ఆ సొమ్మును, డిపాజిట్ల రూపంలో సేకరించిన ఆ సొమ్మును భద్రపరిచి వాటిని రుణాలుగా పారిశ్రామిక సంస్థలకు, వ్యక్తులకు ఇవ్వడం ద్వారా వారి నుండి తిరిగి ఆ రుణాలను వడ్డీతో వసూలు చేసి అందులో కొంత మొత్తాలను తిరిగి వడ్డీ రూపంలో డిపాజిట్లుగా పెట్టుబడి పెట్టిన తమ ఖాతాదారులకు చెల్లిస్తూ వారు కోరినప్పుడు వారి డిమాండ్ మేరకు, అవసరాల మేరకు చెక్కుల ద్వారా కానీ, డ్రాఫ్ట్ల ద్వారా కానీ, ఆర్డర్ల ద్వారా కానీ సొమ్మును తిరిగి చెల్లించేందుకు బేషరతుగా అంగీకరించిన సంస్థను బ్యాంక్ అని చెప్పవచ్చు. ఈ నిర్వచనాలను పరిశీలించినట్లయితే ఇవి బ్యాంకు అనే పదానికి అర్థాన్నిచ్చే నిర్వచనాలు. ఇక బ్యాంకుల పుట్టుపూర్వోత్తరాలు, వాటి క్రమ పరిమాణ విధానాన్ని చూసినట్టయితే గ్రీకు చరిత్ర, న్యూ టెస్టిమెంట్ వంటి వాటిలో బ్యాంకులు ఏ రకంగా తమ పరిణామ క్రమాన్ని మారుస్తూ వచ్చాయో తెలుస్తున్నది. ఆధునిక పద్ధతులలో బ్యాంకింగ్ విధానం మాత్రం 12వ శతాబ్దంలో మొదలైందని చెప్పవచ్చు. 1157 సంవత్సరంలో మొట్టమొదటి బ్యాంకు లేదా అతి ప్రాచీనమైన బ్యాంక్ ఆఫ్ వెనీస్ను ఇటలీ దేశంలో స్థాపించడం జరిగింది. తరువాత 1401లో బ్యాంక్ ఆఫ్ బార్సిలోనాను, 1407 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ జెనీవాను, 1609లో బ్యాంక్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ను స్థాపించడం ద్వారా బ్యాంకులు ఆయా దేశాలలో అభివృద్ధి చెందుతూ బ్యాంకింగ్ రంగం ప్రజలలోకి వెళ్తూ రావడం జరిగింది. ఇక బ్యాంక్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ మొట్టమొదటిసారిగా తన డిపాజిట్దారులకు లిఖితపూర్వకమైన సర్టిఫికెట్లనిచ్చి 6 నెలలకు వారు జమ చేసిన సొమ్మును తిరిగి తీసుకునే వీలుగా ఏర్పాటును చేయడం జరిగింది. ఈ పరిణామమే తరువాతి దశలలో చెక్కుగా మార్పులు తీసుకుంది. అంటే చెక్కు అనే మాటను ఈ రకంగా బ్యాంక్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ వారు మొట్టమొదటిగా ప్రవేశపెట్టారని చెప్పవచ్చు. అంటే డిపాజిట్దారులు తాము జమ చేసిన సొమ్ముకు సాక్ష్యంగా సర్టిఫికెట్లు ఇస్తూ లిఖితపూర్వకంగా ఉన్న ఆ సర్టిఫికెట్లను తిరిగి 6 నెలలకు తీసుకునే వీలును కూడా కల్పిస్తున్నారు. ఒక మాదిరిగా ఇది డిపాజిట్ చేస్తున్న మొత్తాలకు తాలూకు సాక్ష్యపు దాఖలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో ఏర్పడిందే చెక్కు. ఇక ఒకప్పుడు యూరోపియన్ బ్యాంకులన్నీ ఈ బ్యాంక్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ నమూనాపై ఆధారపడి నిర్మితమైనవే. ఇంగ్లాండ్లో విషయానికి వస్తే లండన్ స్వర్ణకారుల ద్వారా బ్యాంకింగ్ విధానం మొదలైందని చెప్పవచ్చు. ఆనాడు పరిపాలిస్తున్న మొదటి ఎలిజబెత్ రాణి కాలంలో స్వర్ణకారులంతా గుంపుగా ఏర్పడి బ్యాంకింగ్ విధానాన్ని మొదలు పెట్టారు. చార్లెస్ I రాజు పరిపాలన కాలంలో, మొదటి చార్లెస్ పరిపాలన కాలంలో వ్యాపారస్తుల వద్ద ఉన్న బంగారు నిల్వలన్నింటినీ చార్లెస్ రాజు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టగానే వ్యాపారస్తులంతా తమ బంగారపు నిల్వలను వడ్డీ వ్యాపారుల వద్ద డిపాజిట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో బ్యాంకింగ్ రంగం ఆ రకంగా తమకు తెలియకుండానే అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాలక్రమేణా
ఆ బంగారు నిల్వలన్నీ రాజు స్వాధీనం చేసుకోవడం, వాటిని ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేస్తూ వాటిని ఉపయోగించడం వంటి పరిణామాలు సంభవిస్తూ 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్థాపన జరిగింది. ఈ రకంగా ఇతర దేశాలలో బ్యాంకుల స్థాపన జరిగింది. భారతదేశం విషయానికి వస్తే బ్యాంకులు ఎప్పుడు స్థాపించబడ్డాయి, ఎలా అభివృద్ధి చెందాయి అనేవి మరో తరగతిలో మనం తెలుసుకుందాం. చూశారు కదా విద్యార్థులు, ఈరోజు తరగతిలో మనం నేర్చుకున్న అంశాలు మొదటి పాఠ్యాంశంలోని బ్యాంకుల అర్థం, పుట్టుక మరియు నిర్వచనాలు. బ్యాంక్ అంటే జాయింట్ స్టాక్ సంస్థ అని, ఇది జర్మన్ భాష నుండి పుట్టిందని, వడ్డీ వ్యాపారస్తులను బెంచర్స్గా పిలుస్తారని, డిపాజిట్ల రూపంలో సొమ్మును స్వీకరించి ప్రజల నుండి వారి పొదుపులను స్వీకరించి జమ చేసి వాటికి తిరిగి వడ్డీ రూపంలో కొంత అదనపు సొమ్మును చెల్లిస్తూ వారు కోరినప్పుడు ఆ సొమ్ములను చెల్లిస్తూ బ్యాంకింగ్ విధానం ఏర్పాటు అయ్యిందని, ఈ రకంగా ఏర్పడిన బ్యాంకింగ్ విధానం తదుపరి క్రమాలలో, సంవత్సరాలలో, దశకాలలో ఎలాంటి మార్పులు సంభవిస్తూ వచ్చాయో మనం ఈనాటి తరగతిలో తెలుసుకున్నాం. ఈ రకంగా బ్యాంకులు క్రమ పరిణామాన్ని చెందుతూ వడ్డీ వ్యాపారస్తులు, స్వర్ణకారుల వద్ద మొదలైన ఈ బ్యాంకింగ్ విధానం ఒక క్రమ పద్ధతిలో ప్రజల వద్దకు డిపాజిట్లను సేకరిస్తూ చెక్కులు చెల్లించి చెక్కులు వసూలు చేసి పెట్టడం వరకు వచ్చి, ఇవి కాకుండా ఇతర సేవలను అందించేవిగా కూడా నేటి ఆధునిక బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఆధునిక కాలంలో బ్యాంకులు అందిస్తున్న సేవలు ఎనలేనివి. వీటిని గురించి మనం మరొక తరగతిలో మళ్ళీ తెలుసుకుందాం. ఉంటాను మరి.